గొంతులా పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అలనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 వెలుపుల పద ఆగగలం కుమరం అదిరే అరుపుల పద పద కోటి భక్తులా వెలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ వేశారు. జన సైనికులతో పాటుగా వామపక్ష నాయకులు బీఎస్పీ నాయకులు కలిసి రాగా ఆయన తన నామినేషన్ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మనతో రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. సరే చెప్పండి, ఏ విధంగా జరిగింది కార్యక్రమం? వామపక్షాల నుండి సహకారం ఏ విధంగా ఉంది? ఈరోజు చాలా వైభవంగా ఏలూరు మార్పుకి ఈరోజు నేను నాంది పలికినట్లయింది. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాజకీయాలకి మార్పుగా ఈరోజు నేను నాంది పలికినట్లయింది. ఎందుకంటే మరి సిపిఎం సిపిఐ మరి బీఎస్పీ పార్టీలు ఒక పూర్తి మద్దతు లభించడం, వారు కూడా ఈ రోజున పొద్దున్నుంచే ఈ నామినేషన్ కార్యక్రమంలో పూర్తిగా సిపిఎం సిపిఐ పార్టీలు మరి బహుజన్ సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మిత్రుడు నారా శేష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా పార్టీ నాయకులు శ్రేయాభిలాషులు కార్యకర్తలు ఎర్ర మహిళలు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా భారీ సంఖ్యలో వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి రేపు ఏప్రిల్ 11 జరిగేటువంటి ఎలక్షన్స్లో కూడా మరి గాజు గ్లాసు గుర్తుపై అందరూ వారి యొక్క ప్రాథమిక హక్కును వినియోగించుకొని ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి నీతి నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రజలందరూ భాగస్వాములు అవుతారని చెప్పేసి తెలియజేస్తాం. For more updates, please subscribe 99 TV Telugu.